ఈ నెల 24వ తేదీన ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కలెక్టర్ గారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇది నిర్వాసితులందరికీ తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేదు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కానీ, లేదు ఎమ్మెల్యేలు కానీ ఇళ్ళు లేకుండా మీరు రోడ్డు మీదకి వెళ్ళండి అంటే బతకగలరా అని మేము అడుగుతున్నాం. మీరు పరదాలు కట్టుకొని ఉండండి, చుట్టాలి ఇళ్ళకి వెళ్ళండి అంటే మీరు ఒకరోజు పరదా కట్టుకుని ఉంటే ఆ బతుకేమిటో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నిర్వాసితుల్ని మీరు వెళ్ళాలా లేదా అని చెప్తారు. మేము అడుగుతున్నది ఏమిటి అంటే 2013 చట్టం ఉంది. ఏం చెప్పింది ఈ చట్టం? నిర్వాసితులకి నష్టపరిహారం ఇచ్చాక 6 నెలల సమయం ఇవ్వాలా. ఇప్పటికీ 2,500,000 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 4,500,000 మందికి ఇవ్వాలా. ఇంకొక 1,500 మంది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. గెజిట్లో మిస్ అయిన పేర్లు ఉన్నాయి 400, వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలా. ఈ సంవత్సరం అర్ధంతరంగా నీళ్లు వస్తున్నాయి వెళ్ళిపోమనే వాళ్ళకి గత సంవత్సరమే నష్టపరిహారం ఇచ్చి మీరు ఇళ్ళు కట్టుకొని వెళ్ళిపోండి అంటే ఈ పాటికి వెళ్ళేవాళ్ళు. రైతులు పంటలు వేసుకుని ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకోవద్దని వాళ్ళకి చెప్పలా. ఇళ్ళు నిర్మాణం కాలా. ఇంకొక గ్రామానికి ఇంకో 13 ఎకరాలు సేకరించాల్సింది. ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అంతేకాదు 2018 నుంచి 26 వరకు వాళ్ళకు ఉపాధి వేతనం లెక్కగట్టి ప్రతి కుటుంబానికి మరొక 6 లక్షలు అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక స్పెషల్ జీవో ఇచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించి పెట్టాల్సిన అవసరం ఉంది. అందువలన డబ్బులు ఇవ్వండి. తక్షణం 18 ఏళ్లని ఎన్యూమరేట్ చేయండి, మిస్సింగ్ లిస్ట్ చేర్చండి, వీళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి పూనుకోండి అని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి అమ్మా మీరు ముఖ్యమంత్రి గారికి పంపిస్తామని గత నెల 6వ తేదీ చెప్పారు. ఇంతవరకు మీరు పంపించినట్లు మాకు తెలియదు, మీరు ఇప్పటికైనా పంపించండి అని వేడుకోవడానికి వచ్చారు. కలెక్టర్ గారు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎంతసేపు ఎండలో కూర్చోబెట్టడం కూడా సవ్యం కాదని కలెక్టర్ గారు రావాలని వాళ్ళందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ నిర్వాసితుల సమస్యలను వెంటనే అందరికీ నష్టపరిహారం వెంటనే నష్టపరిహారం ఇచ్చిన తర్వాత 6 నెలలలోపు ఖాళీ చేయించకూడదు.